ప్రభుత్వం స్పందించి నాగర్ కర్నూల్లో కొమ్మెర గ్రామంలో చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా దీని రూపం మారుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి ముందు కూడా బైఠాయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ₹1,00,00,000 ఆర్థిక సాయం అందించాలా, అట్లాగే ఇల్లు, భూమి, ఉద్యోగం తదితర సౌకర్యాలు కల్పించేటట్టుకు చర్యలు తీసుకోవాలా. కేవలం ఆర్థిక సాయం అందించడం అనేటటువంటిది ఈ ఉద్యమంలో ముఖ్యమైన అంశం కాదు. ఆత్మగౌరవం నిలబెట్టడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. కుల వివక్షను కొనసాగించకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి కుల వివక్షను వ్యతిరేకిస్తే హత్యలు జరుగుతుంటే ఆ హత్యలను ప్రతిఘటించడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. మహిళల మీద దాడులు జరిగితే వాళ్ళ బట్టలు చించేసి అవమానిస్తుంటే వాళ్ళు రజకులు కదా, దళితులు కదా అని చెప్పి ఇలాంటి దారుణాలు జరుగుతాయంటే చూస్తూ ఊరుకునేటటువంటి సమస్య లేదు. తీవ్రమైనటువంటి ప్రతిఘటన కార్యక్రమాలకు పూనుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, పోలీసులు స్పందించకపోతే, ముఖ్యమంత్రి స్పందించకపోతే ప్రతిఘటన పోరాటాలు వస్తాయి, ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి. ప్రజలే ఆ రకమైనటువంటి ప్రతిఘటనకు పూనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి స్థితి వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తగిన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ